జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత షష్టమ అధ్యాయము షష్టాధ్యాయ పారాయణ ఫలము దివ్య తేజోప్రాప్తి. పూర్వము జనశ్రుతుడు అను మహాధర్మాత్ముడగు రాజు ఉండేవాడు. అతడొకనాడు తన డాబాపై విశ్రాంతి గైకొనుచుండగా అటుగా పోవుచున్న హంసల గుంపునందు ఒకటి దుడుకుగా ప్రవర్తించినది. అప్పుడు ఆ గుంపునందలి ముసలి హంస, ఓ కుర్రహంస, ధర్మాత్ముడగు రాజు ముందు దుడుకు పనికిరాదని మందలింపగా ఆ హంస కుంక నగుచు, ఆ వీడేమి రైక్కుని కంటను తేజోవంతుడాయే అని అపహసించినది. ఆ సంభాషణము వినిని రాజు అచ్చెరువొంది రైక్కుడెవరో వెదికిరమ్మని చారుల నంపెను. వారు వెదకి వెదకి వచ్చి, అయ్యా, అట్టి పేరు గలవాడెవడునూ కనపడలేదు. కాని కాశ్మీర దేశమందలి శ్రీ మాణిక్యేశ్వరాలయము చింతన మాత్రము ఒక మహా తేజశ్శాలియున్నాడు. అతని పేరు రైక్కుడని చెప్పబడుచున్నదని విన్నవించిరి. తక్షణమే రాజు అనేక కానుకలతో సహా వెళ్ళి అతనిని దర్శించి, అయ్యా, దేనిని ప్రాశించవు, మరి దేనిని ఆశించవు, నీ తేజస్సునకు ఏది కారణమని అడుగగా ఆ రైక్కుడు, అయ్యా, తేజస్సో ఓజస్సో నేనెరుగను. నా యందు ఏమి తోచిననో అది నేను నిత్యపారాయణ చేయు గీతయందలి షష్టాధ్యాయ మహాత్మ్యమే సుమా అనుచు పలికెను.